అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న స్టోరీని చెప్పుకుందాం. ది ఎంపరర్ అండ్ ద సీడ్. చక్రవర్తి విత్తనం. చక్రవర్తికి విత్తనానికి సంబంధం ఏమిటి అనే కథలో తెలుస్తుంది. మీకు కథలో ఈ విషయం ఏంటనే తెలుస్తుంది. ఒక చక్రవర్తి తన రాజ్యాన్ని ఇంకా తను పరిపాలించలేను అని నిర్ణయం తీసుకున్నప్పుడు తర్వాత చక్రవర్తిని నిర్ణయించాలి అని అనుకున్నాడు. తనకి దగ్గర బంధువుల్ని లేకపోతే వాళ్ళ పిల్లల్ని ఎన్నిక చేయడం ఇష్టం లేక రాజ్యంలో ఒక అనౌన్స్మెంట్ చేయించాడు. ఏంటంటే యువకులు ఎవరైతే ఉన్నారో రాజ్యంలో వాళ్ళందరూ రాజ్యానికి ఒకసారి రమ్మని కబురు చేశాడు. అందరు యువకులు వచ్చారు అక్కడికి. వచ్చిన తర్వాత చక్రవర్తి గారు ఏం చెప్పారంటే, నేను నా తదనంతరం చక్రవర్తిని నిర్ణయించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఆ ప్రయత్నంలో భాగంగా మీ అందరికీ యువకులు ఎంతమంది అయితే ఉన్నారో అందరికీ ఒక్కొక్క విత్తనం ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు తీసుకొని వెళ్ళి ఇంటికి దాన్ని పెంచండి. నీరు పోసి అది చేసి పెంచి 1 సంవత్సరం తర్వాత దాన్ని తీసుకొని మళ్ళీ ఈ రాజ్యంలో ఇక్కడ ఇదే దీంట్లో కలుద్దామని చెప్పారు. చెప్తే అందులో ఒక వ్యక్తి పేరు గోపాల్. అతను కూడా ఆ విత్తనాన్ని తీసుకోవడం జరిగింది. తీసుకొని ఇంటికి వెళ్ళి తన తల్లికి జరిగిందంతా చెప్పాడు. రాజ్యంలో చక్రవర్తి గారు వాళ్ళందరినీ యువకులందరినీ పిలిచారని, తర్వాత చక్రవర్తిగా ఒకళ్ళని నిర్ణయం చేస్తానని చెప్పారు. ఈ విత్తనాన్ని మొక్క చేసి తీసుకొని రమ్మన్నారమ్మా అని చెప్పాడు. చెప్తే తల్లి ఏమన్నదంటే సంతోషించి ఆ మొక్క ఎదగడానికి అవసరమయ్యే ఒక కుండి మట్టి ఇచ్చింది కొడుక్కి. దాంట్లో అతను విత్తనాన్ని నాటాడు. రోజు శ్రద్ధగా నీరు పోసేవాడు. విత్తనం వచ్చిందా లేదా చూస్తూ ఉండేవాడు. ఇలా 3 వారాలు 4 వారాలు 5 వారాలు గడిచాయి. అందులో నుంచి ఏమీ మొక్క వచ్చే దాఖలాలు ఏమీ కనిపించలేదు. కానీ ఊర్లో యువకులు ఏం చెప్పుకుంటున్నారు, మా ఇంట్లో నా మొక్క ఇంత పొడుగు వచ్చింది అని, నా మొక్క ఇంత పొడుగు వచ్చిందని, నా మొక్కకి బాగా పూలు వచ్చాయని ఇలా యువకులు 10 విరాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అతను అన్నీ వింటున్నాడు. వచ్చి వాళ్ళ అమ్మకి చెప్పాడనమాట. వచ్చే రోజు ఇంకా సంవత్సరం గడిచింది. వెళ్ళే రోజు దగ్గరికి వచ్చింది. వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు, నేను రాజ్యానికి వెళ్ళను, నేను సక్సెస్ అవ్వలేకపోయాను కాబట్టి నేను వెళ్ళను అన్నది. అంటే తల్లి అన్నది, నీ లోటు లేకుండా నువ్వు చేసే పనిలో లోటు లేకుండా నువ్వు చేసేది నువ్వు చేసావు, దాని ఫలితం రాలేదు, తప్పు లేదు, నువ్వు ఆ ఎంటీ కుండీని తీసుకొని రాజుగారి దగ్గరికి వెళ్ళమంది. సరే ఆలోచించి తల్లి చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కాబట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. దాన్ని తీసుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏమైంది, చాలామంది అందరు యువకులు వాళ్ళ మొక్కల్ని తీసుకొని వచ్చాడు. అవన్నీ కొంతమంది పెద్దగా వచ్చాయి మొక్కలు, కొంతమందికి పువ్వుల మొక్కలు వచ్చాయి. వాటికి చక్కగా షేప్ చేసి మంచి పరిమాణంలో ఉంచి దాన్ని తీసుకొని వచ్చారు అందరు. ఇతన్ని ఎంటీ కుండి చూసేసరికి అందరూ అతన్ని హేళనగా నవ్వారు. వెల్ ట్రై అన్నారు. అతను వెనకాల వైపు నుంచొని ఉన్నాడు. చక్రవర్తి గారు వచ్చారు. వచ్చి అందరినీ సంబోధిస్తూ, అందరూ వచ్చారు, బాగుంది, భలే బాగా పెంచారు మొక్కలన్నారు, నవ్వుతున్నారు. వెనక్కి చూసేసరికి గోపాల్ తన ఎంటీ కుండీని పట్టుకొని ఉన్నాడు. రాజుగారు అతన్ని చూసేసరికి పిల్లవాళ్ళందరూ కూడా రాజుగారు ఎటు చూశారు అటు చూసి హేళనగా నవ్వడం మొదలుపెట్టారు. సేవకుడిని పిలిచి ఆ బాబుని ఆ విత్తనాన్ని ఆ కుండీని తీసుకొని రమ్మన్నారు ఆయన రాజుగారు. అతను గోపాల్ అనుకున్నాడు, నేను ఇందులో ఫెయిల్ అయ్యాను కదా, నాకు ఆయన మరణశిక్ష విధిస్తారేమో అనుకున్నాడు గోపాల్. తీసుకొని వెళ్ళేసరికి రాజుగారు అతన్ని, నీ పేరేమిటి అని అడిగారు. గోపాల్ అన్నాడు. అనేసరికి ఆయన వెంబడే బిగ్గరగా వాయిస్తో ఏమని అనౌన్స్ చేశారంటే, నా తదుపరి చక్రవర్తి పేరు గోపాల్ అన్నారు. అనేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను కూడా నేను ఇందులో సక్సెస్ అవ్వలేదు కదా, నన్ను ఎలా చక్రవర్తిని చేశారు ఈయన అనుకున్నాడు. అప్పుడు అసలు విషయం చెప్పారు చక్రవర్తి గారు. నేను 1 ఏడాది క్రితం మీకు ఇచ్చిన విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బాయిల్డ్, అవి మొక్క అవ్వడానికి అర్హత లేనివి. మీలో నిజాయితీ లేదు కాబట్టి ఇన్ని మొక్కలు వచ్చాయి. ఒక్క నిజాయితీ ఉన్నది కాబట్టి, అంటే నేను ఇచ్చిన విత్తనం అలాగే ఆ విత్తనాన్ని ఉంచాడు కాబట్టి అది రాలేదు. నేను అందుకని
అతని నిజాయితీకి మెచ్చుకొని నేను అతన్ని చక్రవర్తిని చేస్తున్నాను అని అనౌన్స్ చేశారు. రేపు దీంట్లో మనం ఏ పని చేస్తే ఏ ఫలితం వస్తుంది, ఈ కథ కంటిన్యూషన్ ఏ పని చేస్తే ఏ ఫలితం ఉంటుంది అనేది మనం రేపు ఇంకొంచెం వివరంగా చెప్పుకుందాం. నమస్కారం.